కడపలో సౌభాగ్యమ్మ గారిని తీసుకొచ్చి ఇండిపెండెంట్గా నిలబెట్టాలని చంద్రబాబు గారు చేస్తున్న కుట్రలు, అందుకు సునీత, షర్మిల తదితరులు సహకరిస్తున్న తీరు, దీనిపై ఆసక్తికరమైన కథనం సాక్షిలో వచ్చింది. ఈ చర్చలోకి వెళ్ళడానికి ముందుగా రైల్వే జోన్ అంశంపైన, ఇతర విభజన హామీలపైన ఈనాడు వారు మళ్ళొకసారి జగన్పై ఏడుస్తూ వార్త ఇచ్చిన తీరుపైన ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. రైట్, పురుషోత్తం రెడ్డి గారు ఇంకా అందుబాటులో రాలేదు. రవిచంద్రారెడ్డి గారు సార్ నమస్కారం. నమస్కారం కొమ్మినేని గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, పూడి తిరుపతిరావు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజున ఏం వండాలో, ఏం వార్చాలో, ఉదయాన్నే ప్రేక్షకులకి బ్రేక్ఫాస్ట్లో ఏం విషయం న్యూస్ పెట్టాలో, ముఖ్యంగా విషయం కలిపిన న్యూస్ ఏదైతే పెట్టాలో ఈ ఎల్లో మీడియాకు ఒక పెద్ద అజెండా అయిపోయింది. రోజువారీగా పార్టీ చంద్రబాబు నాయుడు టీడీపీని నడపాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళ సహాయం, సహకారం, వీళ్ళ ఇన్పుట్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ను బట్టి కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని ఏదైతే ఎల్లో మీడియా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు డ్యాన్సులు ఆడుతున్నారో, ఈ చంద్రబాబు నాయుడు గారికి డ్యాన్సు ఈ వయసులో కూడా ప్రజలకు అవసరమా కాదా ప్రజలు తేల్చేస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో తేల్చేస్తారు. దాదాపు 70 రోజుల్లో, 75 రోజుల లోపల తేల్చేస్తారు. కానీ గత కీర్తి ఏమన్నా ఉందా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కంటే ఏమాత్రం లేకపోగా ఖచ్చితంగా కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. ఘనకీర్తి చేసిందేముంది? రోత పనులు తప్ప 4 పథకాలు కానీ, 4 కార్యక్రమాలు కానీ, మరీ ముఖ్యంగా ఏది కూడా మనం చేసి ఏడ్చింది లేదు కదా. మనం చేయనప్పుడు ఏం చెప్పుకుంటామని చేస్తున్న ప్రభుత్వం మీద, చేసిన ప్రభుత్వం మీద రోజువారీగా నెగిటివ్ కథనాలు రాసి ప్రజల మనసులు విరిచేయాలి. సపోజ్ మంచి విందు భోజనం పెడదామని మేము అనుకుంటే దాంట్లో ఏదో కలిపారని చెప్పి వీళ్ళు వార్త రాస్తారు. ఖచ్చితంగా కూడా అదేవిధంగా ఈ సౌభాగ్యం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వీళ్ళ ఎత్తుగడంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా బాబాయ్ గొడ్డలని ఏదైతే ముఖ్యంగా చెప్తూ వచ్చారో. రవిచంద్ర గారు, సౌభాగ్యం వార్తకి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వెళ్దాం. రైల్వే జోన్ కి భూమి కేటాయిస్తూ జీవీఎంసీ కమిషనర్ లేఖ రాసినా కూడా గులాంగిరి చేస్తున్నారు, విభజన హామీలు సాధించలేదంటూ జగన్ గారి ప్రభుత్వం పైన ఏడుస్తూ మళ్ళీ రామోజీరావు గారు వాళ్ళ వార్త రాశారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరు? చంద్రబాబు ఎందుకు ప్రశ్నించరు? పవన్ కళ్యాణ్ బీజేపీలో భాగస్వామే కదా. మోడీ గారిని గురించి కూడా అసలు రాయలేని దద్దమ్మతనంగా ఈనాడు ఎందుకు ఉంటుంది? ముందు దాని గురించి కొద్దిగా మాట్లాడి ఆ తర్వాత ఆ ఇష్యూలోకి వెళదాం. సార్ ఏం లేదు, ఇది ఒక చివరి అవకాశంగా వాళ్ళు చూస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ముఠానాయకుడైన చంద్రబాబు నాయుడు అధికారంలో రాకపోతే వాళ్ళు ఉనికి కోల్పోతారు, వాళ్ళకు ఫీడింగ్ ఉండదు. కాకపోతే కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇప్పటికే, కానీ దాని ఎగ్జిస్టెన్స్లో పవర్ కలవాలి. వాళ్ళకి పవర్ కలవాలంటే వాళ్ళ ముఠానాయకుడైన చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకపోతే మార్గదర్శి కేసు ముందుకు పోతుందని భయం. మరీ ముఖ్యంగా రైల్వే జోన్ గురించి దాదాపు ఫిబ్రవరి 6న కొంత ఇనిషియేషన్ ఏదైతే రాబోతుందో దానికి సంబంధించి కూడా వార్త పాజిటివ్గా రాయరు. మేము సాధించిన విజయాల్ని, మేము అమలు చేసిన మేనిఫెస్టోని కానీ, లేకపోతే రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా కోసం అనేక రకాలుగా పార్లమెంట్లో మేము పోరాడుతున్న విధానం కానీ, నీతి ఆయోగ్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం కానీ, అడగడం కానీ, మరి ఇవన్నీ వీళ్ళకి కనపడకపోగా గతంలో హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి తీర్మానం అసెంబ్లీని కాదని, మేము 2 సార్లు అసెంబ్లీ తీర్మానం ప్రత్యేక హోదా కోసం ఏదైతే ఇచ్చామో, అలాగే రైల్వే జోన్ కోసం కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ ఏదైతే స్పష్టత ఉన్నామో, వీళ్ళకి ఇవేమి నచ్చవు సార్, వీళ్ళకి ఇవేమి నచ్చవు. కాకపోతే ఎల్లో మీడియా, ఎల్లో వార్తలు అంటే సార్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎల్లో వైరస్ ప్రాణాంతకం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ఎల్లో వైరస్ యొక్క న్యూస్ ప్రాణాంతకం. ముఖ్యంగా జీవితానికి పనికొచ్చే ఏమి రాయకపోగా జీవితాలు బాగుపడే పేదల్ని ఆదుకునే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని వాళ్ళ అహంకారపూరితమైన పెత్తందారి ధోరణి ఏదైతే ఉందో దానికి తార్కాణం ఇది. ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా ఏడుపు, విమర్శ దానికే పరిమితం. రైట్.